నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన దివంగత బీజేపీ నేత ఓరుగంటి రాములు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ బలోపేతానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి ఓరుగంటి రాములు అని అన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా ప్రజా సమస్యలపై ఓరుగంటి రాములు ఢిల్లీలో కూడా ఆందోళన చేసిన వ్యక్తి అని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం రాములు ఎంతగానో కృషి చేశారన్నారు. రాములు సంఘ కార్యకర్త నుంచి బీజేపీలో సీనియర్ లీడర్గా ఎదిగారని, ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సఫలీకృతం కాకుండా పార్టీని గ్రామానికి తీసుకువెళ్లాడన్నారు. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ, ఓరుగంటి రాములు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలు, ధర్మం, హిందూ సమాజ రక్షణ కోసం పాటుపడ్డారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షితిరెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలకు అండగా నిలిచి జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి ప్రమాదంలో చనిపోవడం బీజేపీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి రాములు సతీమణి ధనలక్ష్మి, ఆయన కుమారులు ఓరుగంటి వంశీ, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి మాధవ ప్రసాద్, బీజేపీ నాయకులు నూకల నరసింహారెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, కళ్ళెం బాలరెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చింతా ముత్యాలరావు, పోతేపాక సాంబయ్య, పెరిక మునికుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో సంస్థాపకమైనటువంటి సంబంధం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి గత గంట సేపటి నుండి ఒక్కొక్కటి నేను పుట్టింది నల్గొండ జిల్లా అయినా నా యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగింది సంస్థాపరంగా నా యాక్టివిటీస్ నల్గొండ హైదరాబాద్ అయినా నల్గొండతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా కంటే చేయడానికి ముందే ఏబీపీ కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు, ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పాత తరం గొప్ప మధురారెడ్డి, గోవింద్ రెడ్డి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మైత్రేయ గౌడ్, వెంకటపల్లి విశ్వనాథన్ గారు, గుండవల్లి సత్యనారాయణ గారు, రామ్మూర్తి గారు, వీళ్ళందరూ కూడా జనసంఘ నుంచి వచ్చినటువంటి జనసంఘ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళలో మైత్రేయ, రామమూర్తి, రేవణ్, ఇంకా అనేక మంది తర్వాత జనతా పార్టీ నుండి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, వీటిలో కంటిన్యూగా పనిచేస్తున్నటువంటి అందరూ పాత తరం వాళ్ళకి కొత్త తరం వాళ్ళకి అన్నీ పూర్తి ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ సిద్ధాంతం వరకు నమ్మే సిద్ధాంతాన్ని నమ్మి దాని వరకు గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి
మనం మామూలుగా మిగతా పార్టీలలో మా కార్యక్రమం చూస్తుంటాం. ఎన్నికలైనంటే విద్యుత్ ఆర్గనైజేషన్లో ఎన్నికలైనప్పుడు కూడా గెలిచినా ఓడినా అంతే స్థిరీకరణగా తీసుకున్నటువంటి వ్యక్తి గోరగంట రామయ్య. ఉండవాడ సత్యనారాయణ గారికి, గోరగంట రాములు గారికి అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఒకసారి ఒక ఓటు ఓడిపోయిన సత్యనారాయణ గారు గెలిచారు. రెండోసారి అదే ఒక ఓటు మళ్ళీ గెలిచారు. నేను ఓడిపోయినాను కాబట్టి నేను ఆర్గనైజేషన్ దూరం అవుతాను, లేదా నేను గెలిచినాను కాబట్టి అవసరాలు నేను ఏదో కక్ష సాధిస్తాననేటువంటి ఆలోచనతో పెట్టుకున్నాను. అంతే అదే రకంగా కొత్త రాష్ట్రంలో పెద్ద బాధ్యతలు వచ్చినాయి. మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వాళ్ళు పెద్ద బాధ్యతలు వచ్చినాయి. అయినా నాకు రాలేదు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడు కూడా వారు వ్యక్తపరచలేదు. అంతే స్పిరిట్ తోటి చివరి వరకు కూడా సమగ్ర వరకు పనిచేసినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి